చూసారా, నా రెక్కలు ఉండడం వల్ల నాకు ఎంత ఉపయోగమో. పదండి బయటికి వెళ్ళి ఆ శబ్దం ఏంటో మనం చూసొద్దాం. అవును బాస్, 5 నిమిషాలుగా బెల్లు కొట్టడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, కానీ ఎందుకు బెల్లు కొట్టలేదు? చేతులు చాచినప్పుడల్లా భూమి డాన్స్ చేస్తుందబ్బా. వస్తువులు కొనకుండా నేను కొట్టను చప్పట్లు. నేను అనుకుంటున్నాను ఎక్కడికో వెళ్తుంది గురువు గారు ర్యాలీ. చప్పట్లు. నందు అందరికీ మిత్రుడు, అదేం పెద్ద ర్యాలీ కాదు. అయితే ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అబద్ధం చెప్పావా? నేను కూడా చెప్పాను. ఏ రోజున మీ కాలు బాగా జారాయా? నాకు కూడా జారింది. ఎప్పుడైనా నైట్ మీరు పార్టీస్ చేసుకున్నారా? అయితే మీ నాన్నగారితో చెప్పమంటావా? మీ ఇంజన్ స్టార్ట్ అయ్యింది. అరే నేను చెప్పింది మధ్యలో మాట్లాడుకో. ఎక్కడ మాట్లాడకూడదు? మధ్యలో. మళ్ళీ మాట్లాడుతున్నావు. నేను నీకు చెప్పాను కదా మధ్యలో మాట్లాడుకో అని. మన బ్యాండ్ గ్రూప్ 6 లేక హ్యాండ్ సెన్స్ అంటే సన్స్. తర్వాత వచ్చే ఒక వారంకి సిటీని ఎవరు సర్చ్ చేస్తారు. అందరూ వచ్చి తీసుకోండి, మీ చేత్తోనే తీసుకోండి. అందరూ మీ అడ్రస్ ని ఫామ్ లో ఫిల్అప్ చేయాలి. ఏం చేయాలి? మీ అడ్రస్. మధ్యలో మాట్లాడుకొని చెప్పాను. ఇంకా ఎందుకు మీరు ఇన్విటేషన్ తీసుకోలేదు? మా మేడం బయటికి వెళ్లారు. మేము ఇంట్లో ఉండాలి, అందుకని మేము కాన్సర్ట్ కి రాలేము. మరేం పర్వాలేదు, మనం ఇంకా ఒక్క వారానికి కాన్సెప్ట్ చేయబోతున్నా. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రావచ్చు. ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను వస్తాను. ఐ యామ్ ద పార్టీ యానిమల్. నేను కూడా వస్తాను, ఎందుకంటే నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఎవరు నాకు కాల్ కూడా చేయట్లేదు. అందుకనే ఒక్కొక్క ఇల్లుగా నేనే వెతుక్కుంటూ వెళ్ళి చెప్తున్నాను బాగున్నానని. ఓహో, ఈ జనరేటర్ ని ఎవరు ఆన్ చేశారు? అరే నేనే చెప్పాను కదా. ఇలా చూడు, మధ్యలో ఏం మాట్లాడకో. అంతా మనం ప్లాన్ చేసినట్టే జరుగుతోంది. ఎవరైతే మన కాన్సెప్ట్ ని చూడ్డానికి వచ్చారో వాళ్ళని మన ఇద్దరు స్నేహితులు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఈ లోపు మనం వచ్చిన వాళ్ళందరి ఇంటికి వెళ్లి దొంగతనం చేసి రావాలి. నీకు ఏమర్థమైంది? అర్థమైంది. మధ్యలో మాట్లాడుకో. అడ్రస్ ని వెతుకో, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నా ఇష్టం బాబా, నా ఇష్టం. బనానాని నేను చెప్తాను ఆపిల్. చేతిలో వేసుకుంటాను 2 చేపలు. జలుబు చేస్తే నేను తాగుతాను కషాయం. తర్వాత నా సొంత ఇంటిని చుట్టూ కట్టుకుంటా గోడ. మంచి సినిమా చూసి నాకొస్తుంది బోర్. లైబ్రరీలోకి దూరి నేను వినిపిస్తాను వినికిడి. కబోర్డ్ లో పెడతాను సోపు, బెడ్ లో పెడతాను ప్యాపెట్. సంతోషంలో సిటీలోకి దూరాను. పంజరంలో ఉన్న దాన్ని దక్కించుకుంటాను. ఓనర్ బట్టలు ఉతికాడు, వండుతాను నా ఇష్ట ప్రకారంగా. రోటీలో నా మొహం గీసి నేను ఆడతాను డ్రామా. అంతా నా ఇష్టం బాబా, అంతా నా ఇష్టం. యోయో నా ఇష్టం బాబా, అంతా నా ఇష్టం.
Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఆ ముగ్గురు గనక కళ్ళు కట్టుకునుంటే ఈ పాటికి నేను లోపలికి వెళ్ళి అంత దొంగతనం చేసి బయటికి వచ్చేవాడిని. ఏ వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా ఏంటి? దొంగతనం చేయడానికి అనుమతి ఇవ్వడానికి. నిన్ను మధ్యలో మాట్లాడమని చెప్పాను. ఇంత పొద్దున్నే ఈ కోడి పుంజి ఎందుకు ఏడుస్తుంది? అరే కోడి కాదు, ఇంటి ఓనర్ ఏడుస్తున్నాడు. ఏమైంది? ఈ రోజు ఏ విషయం కుశాలం జరుగుతోంది? నందు, మీ అందరికీ మిత్రుని నా ఇంట్లో ఉన్న గ్యాజెట్స్ అన్ని కనపడకుండా పోయాయి. నా జిమ్ లో ఉన్న డంబుల్స్ అన్ని కనపడకుండా పోయాయి. ఈ రాడ్డులో వెయిట్ కు బదులుగా టైర్ తగిలించాల్సి వచ్చింది. నా ఉండి కనపడకుండా పోయింది. ఖాళీయే కదా, ఎందుకు బాధపడతావు? ఆ ఉండి బంగారంతో చేసింది. ఓయ్ గురు, నేలపై ప్రవహిస్తుంది నీరు. మనం కాన్సర్ట్ కి వెళ్ళాం, వెనకాల సిటీ మొత్తం దోచేశారు. సిటీ అంతా కాదు కన్నా సార్, నా ఇంట్లో దొంగతనం జరగలేదు. మన ఇంట్లో కూడా దొంగతనం జరగలేదు. ఇంకా నయం, మనం ఇంట్లోనే ఉన్నాం. నందు, తోతారాం, కన్నాసార్ కాన్సెర్ట్ కి వెళ్లారు. వాళ్ళ ఇళ్లలో దొంగతనం జరిగింది. మన నలుగురం ఇంకా సన్నీ కాన్సెర్ట్ కి వెళ్ళలేదు. ఇప్పుడు అర్థమైందా? అంటే మనం కాన్సెప్ట్ ని మిస్ చేసాము, అంతే కదా? అరే దద్దమ్మా, దొంగతనం కనెక్షన్ ఆ కాన్సెప్ట్ లోనే ఉంది. ఓయ్ గురు, ఎడం చేతిని లెఫ్ట్ హ్యాండ్ అని అంటారు, కుడి చేతిని రైట్ హ్యాండ్ అని అంటారు. బ్యాండ్ కొట్టాలంటే కావాలి మన హ్యాండ్. ఈ కాన్సెప్ట్ ఇంకా వారం పాటు జరగబోతోంది. వాటికి సరైన గుణపాఠం నేర్పడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీరు ఇంటిని ఫిక్స్ చేయండి, నేను ఈలోగా వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చేసి వస్తాను. చెప్పు 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 చెప్పు. నాకు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ వయసు 16 ఏళ్ళు. ఈ లోపల పెట్టాను, కబోర్డ్ ఓపెన్ అయ్యింది. పైసా చూశాను, నా మనసు కూడా ఓపెన్ అయ్యింది. సామాన్లు మొత్తం తీశాను, మూటను నింపేశాను. ఆ తర్వాత ఏముంది? సిమ్ సిమ్ చెప్పు చెప్పు, సిమ్ సిమ్ చెప్పు చెప్పు. కమ్ ఆన్, సింగ్ విత్ మీ. సిమ్ సిమ్ చెప్పు చెప్పు, సిమ్ సిమ్ చెప్పు చెప్పు. ఈ దొంగతనం ఎలా జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి చెత్తపాట్లు పాడి డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఇలా చూడండి, ఇలా చూడండి, ఈ సీసీటీవీ కెమెరాలో 2 కనిపిస్తున్నాయి. జోర్దార్, హనీ, ఇక్కడున్న ఈ రెండింటిని మీరు పట్టుకోండి. మేమిద్దరము వెళ్ళి అక్కడ వాటిని పట్టుకుంటాం. అక్కడే ఆగండి, మాకంతా తెలిసిపోయింది. మీ అంతటి మీరే వచ్చి ఇరుక్కుపోయారు. వీడు ట్రాక్టర్ బిజినెస్ మొదలు పెట్టాడు. నేను మధ్యలో మాట్లాడకని చెప్పాను. నేను నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? పరిగెత్తు.
మీలో ఎవరు మాతో కలిసి పాట పాడడానికి ఇష్టపడుతున్నారు? ఎలాగైతే ఇలా చూడు హనీ, ఇదే మన టర్న్. వద్దు, దయచేసి నన్ను కొట్టకండి. మీకు కావాలంటే వేరే పాట పాడతాను. దయచేసి మమ్మల్ని ఏమనుకున్నావు? నీ వలలో మేము చిక్కుతా అనుకున్నావా? నీ దొంగతనం కనిపెట్టాం. నీ దొంగ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంట్లో ఈ పాటికి దెబ్బతింటూ ఉంటారు. జోర్దార్, వాడి తప్పుని వాడు తెలుసుకునేంత వరకు వాడు దాన్ని తెలుసుకొని చాలా బాధపడాలి. అరే వీళ్ళకి మన ప్లాన్ ఎలా తెలిసింది? పారిపోదా. మమ్మల్ని కొట్టడానికి ముందు నీ షూ శుభ్రం చేసుకో. ఏంటి వీళ్ళు మీ ఇంట్లో కూడా దొంగతనం చేశారా ఏంటి? లేదు, తను మా నాన్నగారి దగ్గర నేను లేట్ నైట్ పార్టీ చేశానని చెప్పేశాడు. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మా అమ్మ ఎప్పుడు మాకు జోలపట్ట పాడలేదు, ఎందుకంటే మాకు అది బోర్ కొట్టేసింది. మీరు ఎంత కొట్టినా మేము మా దొంగతనం మాత్రం ఆపం. సారీ మమ్మల్ని పోలీసులకి అప్పగించండి. ఇకపై మేమెప్పుడు దొంగతనం చెయ్యం. నిజమే చెప్తున్నాను. పక్కా ప్రామే. ఇవాళ ఇక్కడ జరగబోయే ఫుడ్ ఎగ్జిబిషన్ కి మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఎవరైతే మన జడ్జ్ ఫుడ్డేశ్వరిని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ గా దొరకబోయేది రెస్టారెంట్ లైసెన్స్. ఈయన ప్లాట్ఫామ్, ఈయన చిన్నపడలాడే మంట. చూడండి, వీళ్ళే మన ఫాస్ట్ టీమ్. జోర్దార్, పాపడ్, హనీ ఇంకా బాన్ని. ఇక మన తర్వాత పార్టిసిపెంట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి అదరగొట్టడానికి వచ్చారు. ఈయన పేరు మిస్టర్ బాకరా. చాలా చురుగ్గా, కొంచెం వ్యత్యాసమైన, వేగంగా పని చేసే ఒక షెఫ్. ఇక మన మూడవ పార్టిసిపెంట్ ముర్గా. ఈయన వంట తింటే ఎవరైనా సరే సంతోషించాల్సిందే, ఎందుకంటే ఈయన మన తర్వాత పార్టిసిపెంట్ మిస్టర్ సానే. మీరే చూడండి, మనమేమో ఇక్కడ చాలా కష్టపడుతున్నాం, వాడేమో అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నాడు. వాడు కూడా వచ్చి ఒక చెయ్యి వెయ్యొచ్చు కదా. చేతులిస్తే నేను ఎలా సెల్ఫీ తీస్తాను? మనం కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేసామని అందరికీ తెలియడానికే కదా నిన్న సెల్ఫీ తీస్తున్నాను. రే గాడిదా, లైసెన్స్ దొరికితేనే మనం రెస్టారెంట్ ని ప్రారంభించగలం. ఆ లైసెన్స్ కోసం మనం మంచి వంట చేసి తీరాలి. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ మనం వంట చూసి సంతోషించాలి తెలుసా, అప్పుడే మనకు లైసెన్స్ వస్తుంది. కానీ తమ్ముడు, మనం రెస్టారెంటే కదా పెట్టబోతున్నాం, బండి నడపట్లేదు కదా, మరెందుకు లైసెన్స్ తీసుకోవాలి? వాడు డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడటం లేదు, ఈ రెస్టారెంట్ కి లైసెన్స్ తీసుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ రాకముందే మనం ఫుడ్ ని రెడీ చేయాలి. అందువల్ల నువ్వు కూడా వచ్చి మాకు ఒక సహాయం చెయ్యి. కుదరదు, అంతకన్నా ముందు నేను సెల్ఫీ తీసుకోవాలి. అవును, ఇంత చెబుతున్నాడు కదా, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. అందరం కలిసి ఈ పనిని మనం ముగించేద్దాం. ఏం చెప్పాలబ్బా, సరే వదిలే, వెంటనే ఫోటో తీ.
అరే నువ్వు ఏం ఫోటోలు తీసావు? అందులో మా తలలు కనపడడం లేదే. ఎవరి తలలు? మీ తలలా లేకపోతే పక్కింటోళ్ళ తలలా? మన తలలు పక్కింటోళ్ళ తలలు కాదు. ఒక్కటి నేను ఇచ్చాననుకో నీ కళ్ళు మొత్తం పచ్చబడతాయి. ఎంత దారుణమైన ఫోటో! ముందు దాన్ని డిలీట్ చేయి. లేదు లేదు, నేను దాన్ని డిలీట్ చేయను. నేను ఇందులో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాను. వీడు ఇలా చెప్తే మన మాట విండు. జోర్దార్ వాడి దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకో. అమ్మా! ఓ నాయనో, ఒక రకంగా నీళ్లు దొరికాయి. నోటి మంట తగ్గింది కాస్త. అని ఆ ఫోన్ నాకు ఇచ్చేయి. అరే పొప్పెట్టు మీద పడింది. ఈ ఫోటోని నేను ఒంటరిగా అప్లోడ్ చేస్తాను. నిప్పుతో పోపాట్. అరే ఏంటిది? అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? ఇది చాలా టఫ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో మనం గెలవలేదు అంటే మనకి లైసెన్స్ రాదు. అవునయ్యా, ఈ కాంపిటీషన్ లో సన్నీ కూడా పాల్గొంటున్నాడు. ఇదొక ఫుడ్ కాంపిటీషన్. అందులో వాడు ఏం కలుపుతున్నాడు? ఇకపై వీడు మాట్లాడు. రండి మనం వెళ్ళి వంట పని చూసుకుందాం. కొట్టు పెట్టుకుని వండేవాడే ఒక మంచి వంటవాడు. లాలించి అల్లుని పడుకోబెట్టేవాడే ఒక మంచి మామగారు. ఇటాలియన్ స్పానిష్ నువ్వు చేయక్కర్లేదు. నీకు పప్పన్నం చేయడం చేత కాకపోతే నువ్వు మనిషిగా పుట్టడం వేస్ట్. అన్ని కూరగాయలు చెడిపోయాయి. ఇక్కడ కూరగాయలేవి లేవే. అన్నింటినీ వేసి స్పెషల్ గా ఏదైనా తయారు చేద్దాం. నాకు అసలు వంటే రాదు, కానీ ఇవాళ ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ నాకు హోటల్ లైసెన్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను చీమన్ లాల్ చెల్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాను. మంచి ఫుడ్ అతనికి పెట్టి హోటల్ లైసెన్స్ ని ఇప్పుడు ఆయన దగ్గర తీసుకుంటాను. ఆ తర్వాత మంచినీళ్ళు ఇచ్చి కూడా మోసం చేయొచ్చు. నేనంటే తెలివంటే నేను. ఓ తెగ ఆకలిస్తోంది. వీళ్ళు వంట వండారో లేదో వెళ్ళి చెక్ చేసి వస్తాను. హలో జీ, హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంత పెద్ద మనిషిని నిలబడుంటే నీకు తెలియట్లేదా ఏంటి? నాకు బాగానే తెలుస్తోంది, కానీ నీకు సరిగ్గా వినిపిస్తోందో లేదో చెక్ చేస్తున్నాను అంతే. నాకు బాగా వినిపిస్తుంది. వచ్చింది ఎవరో నువ్వు చెప్పు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, the Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఓ తమ్ముడు, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడేశ్వర్ మహారాజునియా. అరే మీరా, రండి వచ్చి కూర్చొని తినండి. నేను మీకోసమే బ్రహ్మాండంగా రుచికరంగా నేనుగా చేశాను. చూడు తమ్ముడు, నేను రుచికరమైన పదార్థాలు తినడం కోసం కడుపు ఖాళీ చేసుకొచ్చాను. హలో సార్, నేను మీకోసం బరోటాలు పప్పు కూర చేశాను. తమ్ముడు, ఈ తోటకూర పప్పు మొన్న చేసింది. ఎందుకంటే దీన్ని నేను మొన్న చీమన్ లాల్ చీల్ రెస్టారెంట్ లో తిన్నాను. సార్ మీరు ఏమంటున్నారు? సార్ స్వయంగా నా చేత్తో ఇది చేశాను సార్.
తమ్ముడు నువ్వు స్వయంగా నీ చేతులతో చేయొచ్చు, కానీ బిల్లు ఇక్కడేం చేస్తుంది చెప్పు. ఆహా, ఇదెందుకు ఇక్కడ అంటుకొని వచ్చింది? తమ్ముడు ఇది ఎలా అంటుకొచ్చిందో నాకు తెలీదు, కానీ నీ తోలు తీస్తాను. మరొక రెస్టారెంట్ భోజనం పెట్టి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నీ లైసెన్స్ ఇంతటితో క్యాన్సిల్. నాకు లైసెన్స్ దొరకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి లైసెన్స్ దొరకనివ్వను. నేను సంతోషంగా లేకపోతే ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. నేను ఒక విల్లన్. నేను ఇప్పుడు నూనె ఎలా పోస్తానో చూడు. ఫుడ్ ఇన్స్పెక్టరు ఇంకెప్పుడు వీళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వనే ఇవ్వడు. ఇందులో ఎంత నూనె ఉంది? ఈ సమోసాలు తీసి తల మీద పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఇందులో కొంచెం నూనె వెయ్యవయ్యా. జాగ్రత్త, చూసుకుని ఫ్రై చేయండి. ఈ పాన్ లో నన్ను మాత్రం ఫ్రై చేయకండి. సారీ. నువ్వు నా బిడ్డవే. ఎప్పుడు కూడా నువ్వు తెలివితేటలో కొంచెం వీకే. నాకు ఉల్లిపాయ ఇచ్చారంటే మిమ్మల్ని మంచి మిత్రుడని భావిస్తాను. అలా నువ్వు ఇవ్వకపోతే గనక నిన్ను నేను మిత్రుడుగానే ఒప్పుకోను. నేను మీకు ఖచ్చితంగా ఉల్లిపాయ ఇస్తాను, కానీ నా దగ్గర ఒకే ఒక ఉల్లిపాయ ఉంది. జోర్దార్, తను కూడా ఒక్క ఉల్లిపాయని అడుగుతున్నాడు. ఏ కష్టంలో అయినా గెలిచేవాణ్ణి నేను. నాకు ఉల్లిపాయ వద్దు, నేను బయలుదేరుతున్నాను. ఈ క్రీమ్ అంతా గట్టి పడే లోపల ఇందులో నీళ్లు పోయాలి. శబాష్ శబాష్ శబాష్, ఒక రకంగా మన ఫుడ్ సిద్ధమైంది. ఎందుకు సిద్ధమవ్వాలి? అది స్కూల్ కు వెళ్ళబోతుందా ఏంటి? రే గాడిద, సిద్ధమంటే రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తే చాలు, వచ్చి మనకి లైసెన్స్ ఇవ్వాలి. హలో జీ, హలో. హలో, అవును, ఎవరు మాట్లాడేది? ఒరే గాడిద, ఫోన్ లో హలో కాదురా, ఇక్కడ ఒక ఆయన హలో అంటున్నారు. అవును, మీరు ఎవరు? నేనెవరో మీకు తెలీదా? 1 సెకండ్. ఇప్పుడు కూడా ఎవరో తెలియటం లేదు. అరే నేనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్డేశ్వర్ మహారాజుని. ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను, ఇప్పుడైనా తెలుసుకోండి. అరే వావ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రండి. మేము మీకోసమే ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. అని వెళ్ళి నాయకుడికి వేడి వేడి భోజనం పట్టుకురా. వేడి భోజనమా? బన్నీ, నాకు అసలు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. రే గాడిదా, నేను భోజనం తీసుకురామంది ఇతని కోసం. నువ్వు ఉండు, నేను వెళ్ళి దాన్ని తీసుకువస్తాను. నువ్వే వెళ్ళు, ఈయన వల్ల మనకి తల తిరుగుతుంది. బాగా టేస్ట్ గానే వండారు. దీంట్లో మనం కొద్దిగా కారం కలిపితే అప్పుడుంటది. ఇన్స్పెక్టర్ గాని ఇది తిన్నాడంటే ఇక తలతోక అర్థగాక పారిపోతాడు. ఇక లైసెన్స్ వాళ్ళకి రాదు. మనకి అంతులేని తెలివి. ఇది తెలిసిన కారం, ఇది తెలియని కారం, ఇది ఎవరు చూడని కారం, ఇది ఇన్స్పెక్టర్ కి లైసెన్స్ కారం. ఇది గాని ఆయన తింటే ఇక నదిలో మునిగి లేచినా కూడా ఆ కారం పోదు. మొత్తం కలిపేద్దాం. ఇదిగోండి సార్, మీకోసమే స్పెషల్ గా డాల్ మఖని పులావ్ చేశాం. పిల్లలు, ఈ డాల్ చూస్తుంటే నోటమ్మట నీరు కారుతోంది. ఇక నేను వెయిట్ చేయలేను. 1 మినిట్, నేను తిని చెప్తాను. పిల్లలు, అసలు ఈ డాల్ మఖనీలో మీరు ఎందుకు ఇంత కారం వేశారు చెప్పండి? జోర్దార్, ఇందులో ఇంత కారం ఎలా పడింది? ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఇంత కారంగానే వడ్డీ పెట్టేది. ఇంత కారం వేస్తే మీకు వంట చేత కాదని అర్థం. వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ మీరు ఇవ్వరు కదా? లేదు. అబ్బే లేదు బాబు, నేను లైసెన్స్ ఇస్తాను. నాకు కారంగా తినడం అంటే చాలా ఇష్టం. నీళ్ళలో కూడా నేను కారం కలుపుకుని తాగుతాను తెలుసా. కారం అంటే అంత ఇష్టం. అంతెందుకు, బండికి ముందు నిమ్మకాయ మిరపకాయ కడతారు కదా, అందులో ఉన్న మిరపకాయ కూడా తీసుకుని నేను తింటాను. మీ స్పైసీ ఆహారం నాకు తెగ నచ్చేసింది, అందుకు మీకు లైసెన్స్ గ్యారంటీ. ఆహా, ఇతనికి కారం నచ్చదనుకున్నాను, లేకపోతే 10 పచ్చిమిరకాయలు నూరి నోట్లో పోసేవాడిని. అనవసరంగా వేస్ట్ అయిపోయింది. వీళ్ళకి చెడు చేయాలనుకుంటే మంచి జరుగుతుందేంటి? ఏం లేదు, కామెడీ. శబాష్, మనకి ఫుడ్ లైసెన్స్ దొరికిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మనకు సెల్ఫీ తీసుకుందామా? ఇదే ప్రశ్న, ఖచ్చితంగా తీసుకుందాం.